ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను చూస్తుంటే ఆ ఇంట్లో బాగానే సెటిల్ అయిపోయినట్టున్నావు. ఏదో నీ అంత కాకపోయినా నేను కొంచెం సెటిల్ అవ్వాలనుకుంటున్నా. సరే, నీకేం కావాలంటే అది ఇస్తాను. నువ్వు ఎవరి ముందు నోరు తెరవకు. ఓకే, తిను. మనం ఏదిస్తే అదే మనకి తిరగొచ్చును. దీన్నే కర్మ అంటారు. ఓ అమ్మో, కొటేషన్ బాగుంది కదా. ఓ రేపు ఉదయం 10:30కి మనకి టైం ఇచ్చారు రణ్వీర్. నువ్వు మనోహరి 10 కల్లా కోర్టుకు వస్తే జడ్జి గారి ముందు ఏం చెప్పాలో నేను చెప్తాను. రేపు ఎలా అయినా నాకు మనోహరికి విడాకులు వచ్చేలా చూడు లాయర్. సరే రణ్వీర్, కానీ విడాకులు వచ్చే వరకు ఆస్తి కేసుకి వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నావు? అంజలిని తీసుకుని వెళ్ళి నీ కూతురని చెప్పి చూపించి ఆస్తిని నీ పేరు మీదకి మార్పించుకోవచ్చు కదా. విడాకులు కాకుండా నా పేరు మీదకి ఆస్తి వస్తే మనోహరి ఊరికే ఊరుకుంటుందనుకుంటున్నావా లాయరు? సగం ఆస్తి దక్కించుకోవటానికి తను ఏమైనా చేస్తుంది. అందుకే ఆస్తి నా పేరు మీదకి వచ్చే టైంకి మనోహరి నా భార్య అయి ఉండకూడదు. రేపు మాకు విడాకులు రాగానే అమరేంద్ర దగ్గరకు వెళ్ళి మనోహరి గురించి మొత్తం నిజం చెప్పేస్తా. చెప్పేస్తావా? అదేంటి, చెప్పనని చెప్పి మనోహరికి మాటిచ్చావు కదా. నేను 7 ఏళ్లు ఇలా రోడ్లు పట్టుకుని తిరగటానికి కారణమైన మనోహరిని అంత సులువుగా ఎలా వదిలేస్తాను? అమరేంద్రని పెళ్లి చేసుకోవటానికి మనోహరి చేసిన ప్రతి తప్పు, తీసిన ప్రతి ప్రాణం గురించి అమరేంద్రకి చెప్పేస్తాను. అమరేంద్రకి భార్య అవటం, అమరేంద్ర ప్రేమని పొందటమే తన జీవిత ఆశయం అని చెప్పింది. అది మనోహర్ జీవితంలో దక్కకుండా చేస్తాను. అందరూ మనోహరి గురించి నిజం తెలిసిన షాక్లో ఉండగా నేను అంజలిని తీసుకెళ్లి కోర్టులో చూపించి నా ఆస్తిని దక్కించుకుంటాను. మనోహరి, నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మా సరస్వతి మేడం ట్రీట్మెంట్ కూడా అంతా మీరే చూసుకుంటున్నారని తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి. అరుంధతి బతుకున్నప్పుడు తన మాటల్లో మీ మంచితనం, మీ ప్రేమ అర్థమయ్యేవి. ఈరోజు కల్లారా చూశామండి. అమ్మరారుని మర్చిపోయేలా ఎలా చేయాలని నేను తండాలు పడుతుంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఆపకపోతే దాన్ని పొగిడే కార్యక్రమం పెట్టుకుంటారు. భాగ్య, నువ్వు విజయవాడ వెళ్ళాలి కదా, లేట్ అవుతుందేమో, తొందరగా స్టార్ట్ అవ్వండి. ఓకే, మీరెక్కడికి వెళ్లాలో చెప్తే రాతోడు కారులో అక్కడ డ్రాప్ చేస్తాడు. ఒకసారి అందరం కలిసి సరస్వతి మేడంని చూసి ఆ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. అవునా? అందరూ హాస్పిటల్కే కాబట్టి మిమ్మల్ని అందరినీ రాతోడు హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్లాలో క్యాబ్ బుక్ చేస్తాడు. ఏమంటావు అమర్? సరే నాన్న. రాతోడ్ సార్, వాళ్ళని తీసుకెళ్ళు. అలాగే సార్. సరే మను, బాయ్ మను, బాయ్, వెళ్ళొస్తాం.
ఏంటమ్మాయి నువ్వు వాళ్ళతో వెళ్ళటం లేదా? లేదంటీ, నేను రేపు ఉదయాన్నే వెళ్తాను. సరే అమర్, మనం ఇక స్టార్ట్ అవుదామా? సరే వార్డెన్ గారు, ఆశ్రమానికి ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. సరే సార్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. మను, నాకు తెలిసింది, నేను అడిగింది మర్చిపోకు మను. ఒకవేళ నువ్వు మర్చిపోతే నేనన్నీ గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. కొంచెం టచ్లో ఉండు. ఏం కావాలో చెప్తాను, సరేనా? సరే, బాయ్ మను. బాయ్. అనామిక, నేను నీతోనే మాట్లాడుతున్నా. నాకు డిన్నర్ చేయాలని లేదు. ఏంటి నా మాటలు వినిపించట్లేదా? నువ్వు నా మాట విననప్పుడు నేనెందుకు నీ మాట వినిపించుకోవాలి? తిను. అవునన్నమిక, డాడీ, మిస్ అమ్మ, తాతయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారు. స్టార్ట్ అయ్యారంట. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని చెప్పారు. ఓకే. తల్లి లేని పిల్లల మీద జాలి చూపిస్తుందా, లేక తల్లిలా ప్రేమని పంచుతుందా? నీకు పొట్ట లైట్గా ఉంటే నిద్ర కూడా లైట్గా వస్తుందని తెలిసి డిన్నర్ ఎందుకు స్కిప్ చేస్తున్నావో నాకు తెలియడం లేదు. పగలంతా ఆడుతూ ఉంటావు, రాత్రి తినకపోతే పొద్దున్నే ఎనర్జీ ఎలా వస్తుంది చెప్పు? రేపటి నుంచి డిన్నర్ స్కిప్ చేసావో పనిష్మెంట్ కింద ఎక్కువ ఫుడ్ పెట్టేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.